మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం. ఒక ముఖ్యమైనటువంటి ఆడపిల్లల కోసం ఒక వీడియో. లక్ష్మీం క్షీర సముద్రరాయతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియ. శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అంటే సిద్ధలక్ష్మిగా శుద్ధలక్ష్మిగా మనల్ని కాపాడేటువంటి ఆ లక్ష్మీ వ్రతం అదేనండి ఆడపిల్లలకి వరలక్ష్మి వ్రతం. ఎంత అంగరంగ వైభవం జరుగుతుందో నిజంగా శ్రావణ మాసంలో ఆడపిల్లలు చూడాలంటే అప్పుడే చూడాలి. ఈ దౌర్భాగ్యమైనటువంటి వస్త్రధారణతో మనకి శనివారం రాత్రిపూట ఆదివారం రాత్రిపూట కలిపడేటువంటి అర్ధనగ్న ప్రదర్శన చేసేటువంటి ఆడవాళ్ళ గురించి మనం ఆ దరిద్రాన్ని తలుచుకుంటేనే ఇబ్బంది. అర్ధనగ్న ప్రదర్శనలు, అర్ధనగ్న అంటే పూర్తి నగ్న ప్రదర్శనలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఎక్కడెక్కడ వారికి శరీరం కనపడద్దో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఎక్కడ కనపడాలో అక్కడ కనపడకుండా ఉండేటువంటిది వాళ్ళకి. అంటే యథభాగం కనబడేట్టుగా ముఖభాగం కనపడకుండా ఉంటుంది. యథభాగం కనపడుతుంటుంది, ముఖభాగం కనపడకుండా ఉంటుంది. అది దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే ఓపెన్గా చెప్పాడు వాళ్ళు ధైర్యం లేదు వాళ్ళకి. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో మరి మానభంగాలు జరగకపోతే ఏ భంగాలు జరుగుతాయి అంటే మన సంస్కారము తల్లిదండ్రులు తప్పది, సిగ్గు శరములు లేనటువంటి తల్లిదండ్రులు తప్పది. సరే ఈ విషయం పక్కన పెడదాం, ఇంకా మంచి మాట చెప్పుకుంటున్నాగా. శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి లక్ష్మీ స్వరూపాలు, ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క లక్ష్మీప్రదం. నిజంగా ముక్కోటి దేవత అందరూ కూడా లక్ష్మీ రూపాల్లో వచ్చారని అనిపిస్తుంది. ఒకసారి మీరు శ్రావణ మాసంలో ఆ అమ్మవారి గుడికి వెళ్ళండి, ఏదైనా గుడికి వెళ్ళండి. అక్కడ ఆడపిల్లలు మంచిగా పరికిణి వేసుకొని పట్టు లంగాలు కట్టుకొని పట్టు చీరలు కట్టుకొని అద్భుతం. ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఎంతటి వాళ్ళైనా సరే ఆ యొక్క సింగారించుకుంటే సింగారంలో దాన్ని సింగారం అంటారు. అసలు ఆ జడ వేసుకోవడం, పూలు పెట్టుకోవడం, ఆ యొక్క వంకి వడ్డాణాలు, చెవులవి మంచి మంచి చెవులు పెట్టుకొని అలా హొయ్యలు పోతూ నడుస్తూ ఉంటే నిజంగా లక్ష్మీ స్వరూపాలే చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటారు. అటువంటి శ్రావణ మాసంలో శుక్రవారం ఒక ఎత్తు, బ్రహ్మాండమైనటువంటి శుక్రవారం అది. అటువంటి శుక్రవారాలు ప్రతి దేవాలయం కూడా నిజంగా ఇప్పుడు అమ్మవారి గుళ్ళు అయితే కిటకిటలు ఆడిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీపాలు పెడుతున్నప్పుడు కదా మనం వేసుకునే పరికిణీలు అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. కానీ భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు, మంచి శుభయోగాన్ని కలిగిస్తాడు. అటువంటి ఆడపిల్ల చూస్తున్నప్పుడు మన మనసు అంతా కూడా పవిత్రంగా మనకి సంతృప్తిని ఇస్తుంది, పవిత్రంగా ఉంటుంది మన మనసు. అబ్బా చక్కటి ఆడపిల్లలు, అందులో మన పిల్ల ఉంటుంది, పక్క వాళ్ళ పిల్ల ఉంటుంది. ఇలా చూడగానే అబ్బా అద్భుతంగా ఉందిరా, లక్ష్మీలాగా ఉందిరా అనుకునేట్టుగా ఉండేటువంటి మాసం శ్రావణ మాసం. ఆ తర్వాత కార్తీక మాసం. ఈ 2 మాసాలే. మిగతా మాసాల్లో శంకిని ఢాకిని లాగా కనబడతారు చాలామంది. సో ఏదేమైనా అలాంటి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఒకటి ఉంది. ఈ వరలక్ష్మి వ్రతమే చాలామంది కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు గురుగారు మరి పౌర్ణమి రోజు కూడా శుక్రవారం వచ్చింది కదా, శుక్రవారం నాడు మరి వరలక్ష్మి వ్రతం అనుకోవాలా, దానికి ముందు వచ్చేటువంటి వ్రతాన్ని వరలక్ష్మి అనుకోవాలా అనేది సందిగ్ధావస్థ అందరికీ. ఆ సందిగ్ధం పోగొట్టడానికి నేను ఈ యొక్క ప్రత్యేక వీడియో మీకు చేస్తున్నాను, వివరంగా మీకు చెప్పబోతున్నాను. మనకి 8వ తేదీ ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతంగా చెప్పబడుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు మీకు. ఆగస్టు 8వ తేదీ మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది గురించి అనుమానాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. గురుగారు మరి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం 8వ తేదీన ఆడపిల్లకి ఏమైనా అడ్డం వస్తే ఏంటి పరిస్థితి? నిర్మోహమాటంగా మొదటి వారం కానీ లేదా వరలక్ష్మి వ్రతం ఈరోజు పౌర్ణమి రోజు కూడా మనకి శుక్రవారం ఉంది కాబట్టి ఆ రోజు కూడా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. లేదా 4వ వారం చేసుకోవచ్చు, 5వ వారం కూడా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు వరలక్ష్మి వ్రతాన్ని పడగొట్టకండి. ఆచారం ఉన్న వాళ్ళు ఎట్టి పడగొట్టకూడదు. కోపంతో తాపంతో భర్త మీద కోపంతో అటువంటి కోపతాపాలు ఉన్నటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఇంటిలోనూ వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ఐశ్వర్యాన్ని కలిగించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. మనకి వరాలని ప్రసాదించగలిగే శక్తి ఉన్నటువంటిది వరలక్ష్మి వ్రతం. ఆ యొక్క కంకణ ధారణ, అసలు అమ్మవారికి పెట్టిన బూరలు జ్యోతులు, అసలు అద్భుతమైనటువంటి పిండి వంటల ఆ యొక్క అమ్మవారికి నివేదన, ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవి, సంప్రదాయబద్ధమైనవి. ఈ రోజున అటువంటి పిండి వంటలు బూరెలు ఆ జ్యోతుల్ని తినడం వల్ల శరీరంలో సమతుల్యత, మీరు B12 D4 D12 అంటారు కదా, అవన్నీ కూడా శరీరంలోకి వెళ్ళి ప్రోటీన్స్ని రక్తశుద్ధిని కలిగించేటువంటి తత్వం ఉంటుంది. ఆ నక్తముగా ఉండడం వల్ల వచ్చేటువంటి
ఈ యొక్క ఆకలి వల్ల ఎక్కువగా భోజనం చేయడం, తప్పకుండా ఆనందం వల్ల, ముఖ్యంగా నిజంగా ఆనందం వల్ల శరీరం చాలా బాగుంటుందండి. హ్యాపీనెస్, ఈ సంతోషం కలిగేసరికి మనలో ఎంజైములు అంటారు, అటువంటి ఎంజైములు అంటే తెల్ల రక్త కణాల వృద్ధి బాగా పెరగడం, సరికొత్తమైనటువంటి కణాల ఉత్పత్తి వల్ల మన మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని కలిగించేవే మన పండగలు. సనాతన ధర్మంలో ఉన్నటువంటి పండగల సంతోషము ఇంకొక ధర్మంలో లేవు. మేకలను కొయ్యి, తలల్ని కొయ్యి, అవి కొయ్యి, మనుషుల్ని కొయ్యి, రక్తస్రావం తెచ్చుకో, అది కొట్టుకోనేటువంటి తప్ప ఒక ప్రశాంతంగా ఒక భక్తి పారవశ్యం, ఒక మంచి పాట. అసలు అమ్మవారి వరలక్ష్మి వ్రతులు పాటలు పాడుతుంటే, ఆ మంగళమైనటువంటి పాటలు పాడుతుంటే అద్భుతంగా ఉంటుంది. రావమ్మ మా ఇంటికి మహాలక్ష్మి అనే పాటలు పాడుతుంటే అద్భుతమైనటువంటి శుభయోగాలు. నేర్చుకోరాని వారికి నేర్చుకోవాలి తపన కూడా కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి వరలక్ష్మి వ్రతాన్ని, అలాగే మంగళగౌరి వ్రతాన్ని అంటే ఆచారంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆచరించండి. ఇటువంటి తత్వమే ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి వరలక్ష్మి వ్రతం ఆడపిల్లలకి ఎంతటి అందాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందో, ప్రతి మాసము, ప్రతి వారము, ప్రతి దినము కూడా మీకు అటువంటి ఆనందాన్ని కలిగించాలి. సమస్త సంప్రదాయబద్ధతని, సనాతన ధర్మాన్ని గౌరవించే శక్తిని ఆడపిల్లలకి కలిగించాలని, ఆడపిల్లల వల్ల మగవాళ్ళు కూడా సంప్రదాయ సనాతన ధర్మంలో ఉండి ఆనందాలు అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, తప్పకుండా మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం కాబట్టి మీరేమీ కంగారు పడకుండా ఆగస్టు 8వ తేదీ 2వ వారంగా మీరు తప్పకుండా అది భావించాలి. అది మాత్రమే 2వ వారం కాబట్టి మీరు హాయిగా 8వ తేదీ ఆగస్టు రోజున ఈ యొక్క అమ్మవారి వ్రతాన్ని చేసుకొని ఆనందకరమైన జీవనం పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, అష్టైశ్వర్య సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పకుండా మీరు మన ఛానల్ని మరొక 100 మంది సబ్స్క్రైబ్ చేయించండి. మనకి పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్, కానీ చాలా నిదానంగా పెరుగుతున్నారు. మీ అందరూ సహకరిస్తే ఒక్క నెలలోనే నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ రాగలుగుతారు. నాకు అది ఎందుకు అది ఖచ్చితంగా కోరిక ఏర్పడింది, అది నేను రీచ్ అవ్వాలని కోరిక ఏర్పడింది. మీ అందరి సహకారంతో అది పూర్తవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు నమస్కరిస్తూ, ప్రేమతో మీ కిరణ్ శర్మ. శుభమస్తు.